మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలు ఆత్మీయ స్వాగతం. ముందుగా విజయ్ గౌడ గారు, అన్నా నీ నంబర్ సొల్లన్నా, நான் வைக்கிற ప్రతి వీడియోలో కడసి నేను ఫోన్ నెంబర్ ఎన్నుకున్నా పారంగనింగ్. అక్టోబర్లో భారీ రైన్స్ రాయలసీమకు ఉన్నాయి బ్రో, ప్లాంటేషన్ ఎంత చేసినా డ్యామేజ్ అవుతాయి. శంకర్ మల్లగుండ్ల గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే పుగునూరు బామర్ది రమేష్ గారు, హలో సయ్యద్ గారు, అప్పుడే కుమ్మేసి కాదు, ఇంకా 9 నెలల 10 నెలలు అప్పుడు చెప్పు. వాస్తవంగా 9 నెలల 10 నెలల టమోటాలు బాగా అమ్ముతారు. ఇవాళ అంగన్ మార్కెట్ ఎస్వరి మండి లైవ్ యాక్షన్ పెట్టినప్పుడు కుమ్మేసిన కలర్కాయలు టమోటాలు అని చెప్పి క్యాప్షన్ పెట్టారు. ఇది వాస్తవం అన్న. ఈ వర్షాలు పడడం వల్ల దూరకాయలు రావడం లేదు, పచ్చకాయలు రైతులు తెస్తున్నారు. కలర్కాయలు ఉన్నా కూడా ఇప్పుడు ఇబ్బంది లేదు. టమాటా కలర్ అయినా కూడా కంగారు పడాల్సిన పని లేదు. కలర్ ఉన్న నాణ్యత ఉంటే ఖచ్చితంగా టాప్ ధర పెడుతుంది. అన్నదాతలు గమనించగలరు. సెప్టెంబర్ అక్టోబర్ రేట్లు అడిగే వారికి నేను ఒక్కటే చెబుతున్నాను, రేట్ల గురించి ఎవరిని అడగవద్దు. ముందు మీ పంటలు అధిక దిగుబడులు వచ్చేలా పండించాలి అని ఒక్కటే ఆలోచించండి. ఈసారి మీరే కింగ్స్, లక్కీ ఫార్మర్స్ అంతే. సెప్టెంబర్ అక్టోబర్ ధర అడుగుతున్నారు అన్నదాతలు, దయచేసి అలా ఎవరిని ధరలు అడగదండి. అధిక దిగుబడి ఎలా సాధించాలో దాని గురించి ఆలోచించండి, దానిపైన దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈసారి సెప్టెంబర్ అక్టోబర్ టమాటాలు వచ్చే అన్నదాతలే రారాజులు, వాళ్ళే అదృష్టవంతులని హరీష్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కోలార్ స్మాల్ బాక్స్ 750 రూపాయలు టాప్, మదనపల్లి ఫ్యూ ఐటమ్స్ 1000 అబోవ్, రిమైనింగ్ 700 బిలో. కోలార్లో చిన్న బాక్స్ 750, కానీ మదనపల్లిలో కొన్ని లాట్లు మాత్రమే 1000 రూపాయలు పైమాట వెళ్ళాయి, కానీ ఎక్కువగా 700 మాత్రమే పడ్డాయని శ్రీనివాసులు గారు కామెంట్ పెట్టారు. అన్నా సీనన్న, 750 రూపాయలు కోలార్లో వచ్చిన టమాటాలన్నీ వెళ్ళాయా? ఇవాళ 250 రూపాయల నుంచి 750 రూపాయలు ఎవరు కోలార్ ధరలు, క్వాలిటీని బట్టి అన్ని 700 వెళ్ళలేదు కదా. మదనపల్లి కూడా అంతే. క్వాలిటీ ఉండకాయలు 1000 నుంచి 1400, క్వాలిటీ లేకపోతే 700 950 అంతే కదన్నా. కోలార్లో మొత్తం అన్ని భాషలు 750 వెళ్ళలేదు కదా. వెయిట్ అని ఈసుకొని అడిగితే కోలార్ 15 కేజీలు, మదనపల్లి 25 కేజీలు అని శ్రీనివాసులు కాళే గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే అక్టోబర్ రేట్ చెప్పండి అన్న, బయట రాష్ట్ర ప్లాంటేషన్ వర్షాల గురించి చెప్పండి అన్న. బయట రాష్ట్ర ప్లాంటేషన్ వర్షాలతో మనకు సంబంధం లేదు, ఇంకా వాళ్ళకి సీజన్, మన సీజన్ అయిపోతుంది. ఇక అక్టోబర్ రేట్స్ గురించి అడుగుతున్నారు. అన్న, వర్షం ఇవాళ కూడా తెరపి ఇవ్వలేదు. సూర్య భగవానుడు దోబూచులాడుతున్నాడు కానీ బయట రాలేదు. ఎండ కంటిన్యూ నిరాటంకంగా 3-4-5 రోజుల పాటు ఎండ ఆగుండా పడితే తప్ప అక్టోబర్ ధరల గురించి క్లారిటీ రాదు. మొత్తమే అయితే వర్షాల వల్ల అయితే తోటలైతే బాగా దెబ్బతిన్నాయి, నాదోట్లు పర్వాలేదు. సెప్టెంబర్ అంటున్నారు. సెప్టెంబర్లో ఎన్ని తోటలు ఉన్నాయో ఎవరికీ తెలియదు. సెప్టెంబర్లో హెవీ స్టాక్ వస్తుందన్న అని వెంకటేశ్వర గారు కామెంట్ పెట్టారు. దీనికి ఒక రిప్లై వచ్చింది. శివకుమార్ గారు, వర్షాలు కూడా అలాగే పడతా ఉందన్న, తోటలు హెవీ ఉండడం వాస్తవమే, కానీ వర్షాలు కూడా అలాగే పడుతున్నాయి, చిరుజలు పడుతూనే ఉన్నాయి. ఎడప తెరప లేకుండా చిరుజలు వల్ల టమోటా దెబ్బపడుతుంది. భారీ వర్షాలు పడి నిలిచిపోయిన టమోటా పంటకు పెద్దగా నష్టం ఉండదు, కానీ చిరుజల్లులు పంటలకి శత్రువు, ఇది నిజం. శ్రీరామ గారు, 2019 నుంచి టమోటా జోలికి నేను వెళ్ళపోలేదు, వద్దు టమోటా నీకు ఒక దండం. ఇక ఎంఎం కీరవాణి గారు, సేదన్న బాగున్నారన్న, ఈ వర్షాలు తగ్గి మళ్ళీ మంచి రేట్లు రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. అందరూ కూడా అడుగుతున్న సెప్టెంబర్ అక్టోబర్ ధరలు ఎలా ఉంటాయని చెప్పి. మేమైతే వర్షాల వల్ల దిగుబడి తగ్గవచ్చు సెప్టెంబర్ మేము అనుకుంటున్నాం, కానీ ఒక అన్నదాత సెప్టెంబర్లో హెవీ తోటలు ఉన్నాయి, హెవీగా స్టాక్ రావచ్చని ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. చూద్దాం ఏం జరుగుతుందో. శుభరాత్రి.